మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు మహిళా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ఏంటి అనేది తెలుసుకుందాం. 1908లో న్యూయార్క్లో మహిళలు ఉద్యోగాలలో సమానత్వం కోసం నిరసన తెలిపారు. 1911లో డెన్మార్క్లో మొదటి మహిళా దినోత్సవం జరుపుకున్నారు. 1975లో UN మార్చి 8న మహిళా దినోత్సవం ప్రకటించింది. మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఏంటంటే ర్యాలీలు మరియు ప్రదర్శనలు, సెమినార్లు మరియు వర్క్షాపులు, కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, సోషల్ మీడియా క్యాంపస్లు. మహిళా దినోత్సవ ప్రముఖులు: క్లారా జెట్కి, జర్మనీ మహిళా హక్కుల నాయకురాలు. రోషా లక్సెంబర్గ్, పాలిష్ జర్మనీ మహిళా హక్కుల నాయకురాలు. మలాలా యూసఫ్జై, పాకిస్తాన్ మహిళా హక్కుల నాయకురాలు. మహిళా దినోత్సవ ప్రాముఖ్యత ఏంటంటే మహిళల హక్కుల కోసం పోరాడటం, సమానత్వం మరియు న్యాయం కోసం ప్రయత్నం, మహిళల సాధికారత మరియు స్వావలంబన. మహిళా సమానత్వం, సాధికారత, సామాజిక న్యాయం అంటే ఏంటో తెలుసుకుందామా? మహిళల సమానత్వం అంటే మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు, అవకాశాలు మరియు స్థానం కల్పించడం. ఇది మహిళలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం మరియు సామాజిక భద్రత వంటి వాటిని అనేక రంగాల్లో సమానమైన అవకాశాలు కల్పించడం. మహిళా సాధికారిత అంటే మహిళలకు తమ జీవితాలను తామే నిర్ణయించుకునే శక్తిని ఇవ్వడం. ఇది మహిళలకు విద్య, ఉద్యోగం మరియు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం. సామాజిక న్యాయం అంటే సమాజంలోని అన్ని వర్గాలు సమానమైన హక్కులు మరియు అవకాశాలు కల్పించడం. ఇది సామాజిక న్యాయం వివక్ష మరియు అసమానతలను తొలగించడం ద్వారా సాధించవచ్చు. ఈ మూడు భావనలు ఒకే దానికొకటి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. మన భారతదేశంలో మహిళల హక్కుల కోసం పోరాడిన వాళ్ళలో సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె భర్త జ్యోతిరావు పూలేతో కలిసి మహిళా విద్య మరియు హక్కుల కోసం పోరాడారు. ఆమె 1848లో భారతదేశం మొదటి మహిళా పాఠశాలను స్థాపించారు. రామాబాయి రానడే భారతదేశంలో మహిళా హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుల్లో ఒకరు. ఆమె 1882లో మహిళా సేవా సదనం అనే సంస్థను స్థాపించారు. ఆమె మహిళా విద్య, ఉద్యోగం మరియు సామాజిక సంస్కరణల కోసం పోరాడారు. క్లారా జెట్కిన్ జర్మనీలో మహిళా హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకురాలలో ఒకరు. ఆమె 1911లో మహిళా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఆమె మహిళా ఓటు హక్కు, లింగ సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం పోరాడారు. మేరీ కోమ్ భారతదేశంలో మహిళా బాక్సింగ్ క్రీడాకారిణి. ఆమె 2012లో లండన్ ఒలింపిక్స్లో బాక్సింగ్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. ఆమె మహిళా సాధికారత మరియు క్రీడల్లో మహిళా భాగస్వామ్యం కోసం పోరాడారు. భారతదేశంలో విజయాలను సాధించిన మహిళల గురించి మాట్లాడుకుంటే చాలామంది గుర్తుకు వస్తారు. వారిలో కొందరు: స్వతంత్ర సమరయోధులు సరోజినీ నాయుడు, అరుణా ఆసిఫ్ అలీ, సుచేత కృపలాని వంటి వారు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. రాజకీయ నాయకులు: ఇందిరాగాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, నిర్మలా సీతారామన్ వంటి వారు భారత రాజకీయాల్లో ముఖ్యమైన పదవులు నిర్వహించారు. వ్యాపారవేత్తల్లో రాధా వెంబు, దేవాన్షీ కేజ్రీవాల్ వంటి వారు భారత వ్యాపార రంగాల్లో విజయం సాధించారు. క్రీడాకారుల్లో బచేంద్రీ పాల్, అరుణిమా సిన్హా వంటి వారు భారత క్రీడా రంగంలో విజయం సాధించారు. ఇంకా సింధు గారు, సానియా మీర్జా, కర్ణం మల్లేశ్వర్ గారు ఇంకా చాలామంది ఉన్నారు. విజ్ఞాన శాస్త్రవేత్తల్లో కల్పనా చావ్లా వారు భారతదేశంలో అంతరిక్ష పరిశోధన రంగంలో విజయం సాధించారు. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రం. భారతదేశంలో విజయం సాధించిన వారు చాలామంది ఉన్నారు. వివిధ రంగాల్లో నిలిచిన వారిలో
ఐపీఎస్ కిరణ్ బేడి భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారి. సంయుక్త పరాశర్ అస్సాం రాష్ట్రంలో మొదటి మహిళా ఐపీఎస్ అధికారి. రేణు రాజ్ కేరళలో మహిళా కలెక్టర్. దివ్య ఎస్ అయ్యర్ కేరళ రాష్ట్రంలో మహిళా కలెక్టర్ మరియు నటి. స్నేహ సబరిస్ తెలంగాణలో మహిళా కలెక్టర్. ఉపాధ్యాయులు సావిత్రి పూలే భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. వీళ్ళే కాకుండా వివిధ నటీమణులు, డ్యాన్సర్స్, సింగర్స్, మోడరన్స్, ఇంకా న్యూస్ లీడర్స్, ఇంకా మనకి చాలామంది ఇంజనీర్స్, డాక్టర్స్, చాలామంది ఆడవాళ్ళు అంటే కేవలం వంటింటికి మాత్రమే అంకితం కాకుండా వాళ్ళ వృత్తుల్లో విజయాన్ని సాధించారు. అలానే గృహిణులు మాత్రం మేమేమీ సాధించలేదని మాత్రం అనుకోకండి. డియర్ మగవారు, ఒక స్త్రీ తను పెళ్లి చేసుకున్నాక తన తల్లిదండ్రులని, బంధువులను అందరినీ వదిలేసి మీకోసం నమ్మి వస్తుంది. కొంతమంది మగవాళ్ళు పర్వాలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అప్పుడప్పుడు పలకరించడానికి అవకాశం ఇస్తారు. కానీ కొంతమంది మగవారు ఏదో వంక పెట్టుకుని వాళ్ళని దూరం చేస్తూ ఉంటారు. అలా చేయకండి. మీ వంశాన్ని నిలబెట్టడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి తను పిల్లల్ని కంటుంది. రాత్రులు పగలు తన కుటుంబం కోసం మాత్రమే ఆలోచిస్తుంది. ఎన్నో కలలు కంటుంది, ఏదో సాధించాలనుకుంటుంది. పెళ్ళయ్యాక కొంతమంది వాటిని సాధించగలుగుతారు, కొంతమందికి ఆ అవకాశం ఉండదు బాధ్యతల్లో పడి. తను కూడా మీలాంటి మనిషే, రక్త మాంసాలు ఉన్న ఆమె. తనకంటూ ఆత్మాభిమానం ఉంటుంది. మనం తిట్టినా కొట్టినా ఎక్కడికి పోతుందా అనుకునే మగవారు ఉన్నారు. కాబట్టి మీరు మీ భార్యను గౌరవిస్తే మీ పిల్లలు గౌరవిస్తారు. మీ కోడలుగా అత్తమామలు మీరు కూడా గౌరవించండి. మీ కూతురు ఎలాగో కోడలు కూడా అంతే అని గౌరవించండి. తన అభిప్రాయాలు తెలుసుకోండి. కనీసం తనకు నచ్చిన వంట చేసుకుని తినే అవకాశాన్ని కల్పించండి. తను ఏదైనా మాట్లాడితే తనకి మాట్లాడే హక్కుని ఇవ్వండి. సమానత్వం అంటే అర్ధనగ్నంగా తిరగడము, లేకపోతే అర్ధరాత్రి కాడ తిరగడము అని నేను చెప్పను. కానీ తనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటిని గౌరవించమని చెప్తున్నా. అది ఫ్రెండ్స్, మా చందానగర్ ఉడా కాలనీలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో ఆటల పోటీలు రాధా ఆంటీ సమక్షంలో జరిగాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మరొకసారి మా ఉడా కాలనీ మహిళలందరి తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ గీత.